హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుచెన్గోడ్ ఎలా చేరుకోవాలి, తిరుచెన్గోడ్లో ఎక్కడ స్టే చేయాలి, తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను బ్రహ్మపురీశ్వరర్ ఆలయం దర్శించి తిరుచి నుంచి తిరుచెన్గోడ్ వెళ్తున్నాను. ఇది తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్. తిరుచి నుంచి తిరుచెన్గోడ్ 130 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 110 రూపాయలు. తిరుచి నుంచి ఈ రోడ్ వెళ్లే బస్సెస్ తిరుచెన్గోడ్ మీదుగా వెళ్తాయి. బస్సులపై తమిళ్లో రాసి ఉంటారు. బస్సు వాళ్ళని అడిగి ఎక్కండి. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. తిరుచెన్గోడ్ ఈ రోడ్డుకి 22 కిలోమీటర్లు, నామక్కల్కి 38 కిలోమీటర్లు, సేలంకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుచెన్గోడ్ చేరుకోవడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఈ రోడ్ రైల్వే స్టేషన్, అదేవిధంగా సేలం రైల్వే స్టేషన్ కూడా దగ్గరగానే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రోడ్డుకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ రోడ్ నుంచి తిరుచెన్గోడే 22 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో లేదా ఆటోలో తిరుచెన్గోడ్ చేరుకోవచ్చు. ఈ రోడ్ నుంచి తిరుచెన్గోడ్ కి నెంబర్ ఆఫ్ బస్సెస్ లభిస్తాయి. అదే విధంగా సేలం నుంచి కూడా తిరుచెన్గోడ్ కి రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. మీకు ఈ రోడ్డుకి ట్రైన్ దొరకకపోతే సేలం కి ట్రైన్ చెక్ చేసుకోండి. సేలం నుంచి తిరుచెన్గోడ్ 50 కిలోమీటర్లు ఉంటుంది. తిరుచి నుంచి 3 గంటలు బస్సులో ప్రయాణించాక తిరుచెన్గోడ్ చేరుకున్నాను. ఆ ఎదురుగా పెద్ద కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైనే అర్ధనారీశ్వర ఆలయం ఉంటుంది. ఈ కొండ ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ఒకే రాయి. నార్మల్ గా కొండలు గుట్టలుగా ఉంటాయి కదా, ఇది మొత్తం ఒకే కొండ. ఇది తిరుచెన్గోడ్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి చూస్తే మనకి ఆలయ గాలిగోపురం కనిపిస్తుంది, చూడండి. ఇప్పుడు మనం తిరుచెన్గోడ్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. నేను తిరుచెన్గోడ్ లో స్టే చేయలేదు, దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తాను. తిరుచెన్గోడ్ స్మాల్ టౌన్. తిరుచెన్గోడ్ బస్ స్టాండ్ కి సమీపంలోనే మనకి బడ్జెట్ మరియు మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి. 1000 రూపాయల నుంచి 1500 మధ్యలో మంచి హోటల్స్ లభిస్తాయి. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి 2-3 హోటల్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అర్ధనారీశ్వర ఆలయం కొండ పైన ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి మినీ బస్ లభిస్తుంది. ఇదే దేవస్థానం బస్. ఈ బస్సులోనే మనం కొండపైకి వెళ్దాం. తిరుచెన్గోడ్ బస్ స్టాండ్ నుంచి ఆలయం 4.5 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఆలయం చేరుకోవడానికి దేవస్థానం వారి మినీ బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే ఆటో మాట్లాడుకోవచ్చు. బస్సెస్ కి ప్రత్యేకంగా టైమింగ్స్ అంటూ లేవు. 2 బస్సులున్నాయి, అప్ అండ్ డౌన్ షటిల్ అవుతూ ఉంటాయి. బస్ టికెట్ 10 రూపాయలు. అదేవిధంగా ఆలయానికి మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాలనుకుంటే 1100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎలా వెళ్లాలనేది మీ చాయిస్. ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఆలయ టైమింగ్స్ గుర్తుంచుకోండి, ఎందుకంటే సాయంత్రం 6 గంటలకల్లా ఈ ఆలయం క్లోజ్ చేస్తారు. ఉదయం 7 గంటలకి ఆలయం ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనం ఉంటుంది. తరువాత మధ్యాహ్నం 2 గంటలకి క్లోజ్ చేసి మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం క్లోజ్ చేస్తారు. ఈ ఆలయం కొండపైన ఉంటుంది కాబట్టి త్వరగా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా తిరుచెన్గోడ్ టౌన్. అలా మనం సగం దూరం ప్రయాణించాక కొండపైకి ఘాట్ రోడ్ మొదలవుతుంది. పైకి వెళ్తున్న కొద్దీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి 15 నిమిషాలు ప్రయాణించాక కొండపైకి చేరుకున్నాం. బస్ ఎగ్జాక్ట్ గా ఆలయం ముందు ఆపారు. నార్మల్ గా బస్ స్టాప్ దగ్గర ఆపుతారు.
అక్కడి నుంచి ఒక 100 మీటర్లు పైకి వస్తే ఆలయం చేరుకుంటాం. కాకపోతే ఆ 100 మీటర్లు అలా కొండ పైకి ఎక్కినట్లుగా ఉంటుంది. ఇదే అతి పురాతన 2000 సంవత్సరాల నాటి అర్ధనారీశ్వర ఆలయం. అరుణాచలం తర్వాత పౌర్ణమి రోజు అత్యంత ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసే ఆలయం కూడా ఇదే. ఆలయం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ వ్యూ చాలా బాగుంది, రండి చూపిస్తాను. ఇక్కడ నుంచి తిరుచెన్గోడ్ టౌన్ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలున్నాయి. అందులో ఇది ఒకటి. రండి మనం ప్రధాన మార్గం ద్వారా ఆలయం లోపలికి వెళ్దాం. నార్మల్ గా అన్ని శివాలయాల్లో ప్రధానంగా శివుని సన్నిధిలో శివలింగం మరియు అమ్మవారి సన్నిధి ఉంటుంది. కానీ ఈ ఆలయంలో అలా శివలింగం ఉండదు. ఇక్కడ ప్రధాన గర్భగుడిలో శివపార్వతులు ఒకే మూర్తిలో ఉంటారు. ఈ ఆలయం 3000 సంవత్సరాలకు పైనుంచే ఉందని ఇక్కడి స్థానికులు చెబుతారు. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాలకు ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించే ముందు ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఓసారి విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు, భృంగి అనే మహర్షి కలిసి శివుడిని దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్లారట. విష్ణుమూర్తి, బ్రహ్మ, ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తరువాత శివుడి దగ్గరికి వెళ్తే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుణ్ణి పూజించాడట. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట. అయినా కూడా భృంగి కీటక రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైందట. దాంతో పరమేశ్వరుడు తామిద్దరం ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపచేశాడట. ఆ తరువాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదార గౌరీ వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగం అయిందని, అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువుదీరాడని ప్రతీతి. అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓసారి ఆదిశేషుడు, వాయుదేవుడు తామిద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట. అందులో భాగంగా ఆదిశేషుడు మేరు పర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని, ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నది పోటీ. ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపచేశాడట. చివరకు దేవతలు కల్పించుకొని వాయుదేవుణ్ణి శాంతింపజేయడంతో గాలిని ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడని, దాంతో మేరు పర్వతం 3 ముక్కలుగా మారి భూమిపైన పడిందని, అందులో ఈ నాగగిరి ఒకటని అంటారు. మనం ఆలయం లోపలికి ఎంటర్ అవగానే పెద్ద మండపం ఉంటుంది. ఈ మండపం ఎంట్రన్స్ లో చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మండపంలోనే ధ్వజస్తంభం, నంది విగ్రహం ఉంది. కానీ ఆ నంది విగ్రహానికి ఎదురుగా శివాలయం ఉంది. కాకపోతే అడ్డుగా గోడ ఉంది. ఇలా ఎందుకు ఉంది అనేది తెలియదు. మనం ఈ మండపం లోపలికి వెళ్లకుండా ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇలా మనం వెళ్లే మార్గంలో నాగరాజ ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. మీకు ఆల్రెడీ స్థల పురాణం చెప్పాను కదా, ఇది నాగగిరి కొండ అని. ఈ నాగరాజ ఆలయం దగ్గర మనకి ఏ పనైతే జరగాలో, మీకు ఏ కోరిక నెరవేరాలో అది చెప్పుకొని ఇక్కడ సంకల్పం చేసుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళితే ఆలయానికి వెళ్లేందుకు మార్గం కనిపిస్తుంది. ఇలా వస్తే ఆ ఎదురుగా కనిపిస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఆ ఆలయానికి ఎదురుగా ఆయన వాహనం నెమలిని చూడొచ్చు. ఈ మండపంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో, ఏదో మెషిన్ తో కట్ చేసినట్టుగా ఉంది. మనం లోపలికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తే అర్ధనారీశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అలా కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కుడివైపు
అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి స్పెషల్ దర్శనం ఉంది. అంటే టికెట్ 25 రూపాయలు. ఆ 25 రూపాయలకు అర్చన చేస్తారు. వీలైనంత వరకు మీరు 25 రూపాయల టికెట్తోనే దర్శనానికి వెళ్ళండి. దగ్గరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. లోపల వీడియో తీయకూడదు. స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. ఆలయంలో స్వామికి హారతి ఇచ్చేటప్పుడు మనకి ఒకే శిల్పంలో డిఫరెన్స్ చూపిస్తారు. ఒకవైపు శివుడు, మరోవైపు పార్వతీదేవి ఉంటుంది. అలంకరణ కూడా అలాగే ఉంటుంది. చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి దోవాతి మరియు చీర అలంకరిస్తారు. అదేవిధంగా రుద్రాక్ష మాలతో పాటు మంగళసూత్రం కూడా ఉంటుంది. స్వామి తలపైన జటాజూటం, ఎడమ కాలికి పట్టి ఉంటుంది. మనం దర్శించుకున్నప్పుడు ఆలయ పూజారి స్వామివారికి హారతిస్తూ అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వామివారిని దర్శించుకున్నాక విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. ఇంకా చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉన్నాయి, దర్శించుకోవచ్చు. ఇంతటితో మన తిరుచెన్గోడ్ అర్ధనారీశ్వర ఆలయ సందర్శన పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. తిరుచెన్గోడ్ నుంచి ఈరోడ్ లేదా సేలం చేరుకోండి. అక్కడి నుంచి ట్రైన్లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.